రైస్ అయితే రెడీ అయింది. మా భార్య అయితే డ్యూటీ నుంచి వచ్చింది. తనైతే ఇంకా తిని చూపిస్తుందండి. చూడు, స్మెల్ అయితే బాగా వస్తుంది కదా. సూపర్ వచ్చింది. ఎగ్ ఫ్రైడ్ రైస్ బాగుంది. క్యారెట్ తర్వాత బీనీస్ మంచి పంటలకు తగులుతుంది. ఎగ్ కూడా స్మూత్ గా మంచిగా ఉంది. మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంది. మంచిగా చేసిన స్పైసీగా ఉంది. హోటల్ కంటే నువ్వు చేసిందే బాగుంది. చాలా బాగుంది. అంటే ఎక్కువ మసాలా అయితే ఏమి వేయలేదు. మన ఇంట్లో చేసుకునే దానికి ధనియాల పొడి ఒక్కటే వేసినాను. ఏమి ఎక్కువ వేయలేదన్నమాట. సాసులు కూడా ఏమి వేయలేదన్నమాట. నార్మల్ గా నువ్వు చెప్తున్నావు కదా, ఆ విధంగా చేసినావు అనమాట. ఇంతే అండి. రైస్ అయితే బాగా, ఎగ్ వెజిటేబుల్ రైస్ అయితే ఫ్రైడ్ రైస్ బాగుందని మా భార్య చెప్తుంది. ఉండండి, మీరు కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగా చేసిండు మా ఆయన. ఈ రెసిపీని మీరు ట్రై చేయాలంటే మా ఛానల్లో ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. ఈ విధంగా చేసుకుంటే కూడా చాలా మంచి, మన ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటది. మన ఆయిల్ మంచిగా ఉంటది కాబట్టి, బయట అయితే ఆయిల్ ఫుడ్ జర బాగుండవు కాబట్టి మా ఆయన చాలా బాగా మంచిగా చేసిండు ఫ్రైడ్ రైస్. పిల్లలు ఎక్కువగా మంచిగా తింటారు, మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంది ఫ్రైడ్ రైస్, స్మూత్ గా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తానండి. చూడండి, వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి ముందుకైతే ఒక బాణీ అయితే పెట్టానండి. పిండి ఆయిల్ అయితే పోస్తున్నాను. ఫస్ట్ ఎగ్ అయితే స్మాష్ చేసుకోవాలి. చూడండి, 5 ఎగ్గులు తీసుకొని ఈ విధంగా అయితే స్పూన్తో కలిపేసి నూనెలు అయితే పోస్తున్నాను. నూనెలో ఆ విధంగా అదే ఫ్రై కావాలండి, ఎక్కువ కలపకూడదు. ఎందుకంటే రైస్లో ఫ్రైడ్ రైస్ అంటే ఎగ్స్ అనేది కనబడాలి కదా, కాబట్టి ఆ విధంగా అయితే ఆయిల్ ఉడికించుకుంటాను. చూడండి, ఎగ్ అయితే ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను. చూడండి, ఈ విధంగా అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ చూడండి, అదే బాణీలో మళ్ళీ ఆయిల్ పోసి చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నాము. కొంచెం కరివేపాకు వేసానండి. ఆయిల్ అయితే తక్కువ వేసుకున్నాను, హెల్తీ ఫుడ్ కదా. చూడండి, ఈ విధంగా కలర్ఫుల్గా ఈ ఆనియన్స్, క్యారెట్, బీన్స్, క్యాబేజీ, క్యాప్సికమ్ మొత్తం చిన్నగా కట్ చేసుకొని దీంట్లో అయితే వేసేసుకున్నాను. వేసుకొని కలుపుకుంటాం బాగా. ఇవి అన్ని కలర్స్ కలుపుకుంటే మంచి హెల్తీ ఫుడ్ అండి. వెజిటబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎటువంటి మసాలా లేకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినచ్చు, మనం కూడా తినుకోవచ్చు. వెయిట్ లాస్ కావడానికి ఇది ఒక ఆస్కారం అనమాట. బాగా 50% బాగా వేయించుకోవాలండి ఈ వెజిటేబుల్స్ని. ఎందుకంటే పచ్చి వాసన అదే ఉంటుంది కాబట్టి బాగా వేయించుకోవాలి. చూడండి, వెజిటేబుల్స్ అయితే ఈ విధంగా 50% అయితే బాగా వేగినాయి. ఈ విధంగా అయితే వేయించుకోవాలి. నెక్స్ట్ అయితే మనం రైస్ అయితే వేసుకున్నామండి. చూడండి, రైస్ అయితే వేసుకున్నాం కదా. రైస్ వేసుకొని నెక్స్ట్ మనం ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ కూడా వేసేసుకున్నామండి. ఎగ్స్ వేసుకొని సాల్ట్, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసేసుకున్నామండి. అదేవిధంగా కారం, నెక్స్ట్ నిమ్మకాయ రసం, ఇవన్నీ వేసుకొని మొత్తం అయితే కలుపుకుందామండి. చూడండి, మొత్తం కలిపితే కలర్ఫుల్గా
వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ తినని వాళ్ళు ఎగ్ స్కిప్ చేసి కూడా వేసుకోవచ్చు. చాలా మంచి అరోమా అయితే వస్తుందండి కలుపుతుంటే. ఎటువంటి సాసులు లేకుండా మంచి డైట్ కోసం అయితే చేశాను. మా భార్య కొంచెం వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంది అనమాట. నాకు ఖచ్చితంగా ఈ వెజిటేబుల్ రైస్ అనేది చేయండి, ఎటువంటి సాసులు లేకుండా అనింది. కాబట్టి నేను ఈ విధంగా చేశాను అనమాట. ఇంకా తను వచ్చినాక దాని టేస్ట్ ఏ విధంగా ఉందని చెప్తాదండి.